ఇది మా మెయిన్ రోడ్ ఫస్ట్. రామ్నగర్ గత 16 సంవత్సరాలుగా ఇక్కడ మట్టి విగ్రహాలు ఈ రామ్నగర్లో మేమే మార్నింగ్ స్టార్ట్ చేశాం. దాంతోపాటు ఇప్పటికీ సాంప్రదాయ ప్రకారం మట్టి విగ్రహాలని స్థాపిస్తూ ఈ అపార్ట్మెంట్లో 35 ఫ్యామిలీస్తో ఉంటూ కలిసికట్టుగా గణపతి ఉత్సవాన్ని చాలా దిగ్విజయంగా ఇస్తున్నాం. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అపార్ట్మెంట్ వాసులందరికీ సంతోషంగా ఉంది. అదేవిధంగా గణపతి ఉత్సవాలు కూడా మా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహం నెలకొల్పి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి ఈ గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా వచ్చే ప్రతి శుక్రవారము కుంకుమ పూజ ఉంటుంది అమ్మవారికి. అదేవిధంగా ఆదివారం వస్తే హోమం నిర్వహించడం, అన్నదాన కార్యక్రమం చేయడము, ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఆరతి కార్యక్రమము లాస్ట్ బుధవారము 108 ప్రసాదాలతో దిగ్విజయంగా నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈ మా అపార్ట్మెంట్ శ్రీమూర్తులు కూడా ఈ కార్యక్రమంలో అందరి ముందుండి చేయడం మా అందరికీ హర్షణీయం. రామ్నగర్ సెక్రటరీ 5 సంవత్సరాల నుంచి నేను 16 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో మొత్తాన్ని మట్టి విగ్రహాలతోటి ఈ రామ్నగర్ మొత్తంలో ఫస్ట్ ప్రతిష్టాపించింది మనము. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా 35 ఫ్లాట్స్ దీంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే. చిన్నాళ్ళు పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కూడా 9 రోజులు నిరాకంఠంగా గణపతి సేవల్లో ట్రెడిషనల్ ఓన్లీ డివోషనల్ సాంగ్స్ తోటి మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు అందరూ కూడా వచ్చి అయ్యగారులు పొద్దున సాయంత్రం వచ్చేస్తారు. ఈ 9 రోజుల 2 సార్లు గణపతి హోమం ఒకటి ప్లస్ కుంకుమ పూజ శ్రీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా దీంట్లో జరుగుతుంది. అండ్ 2 సార్లు మహా అన్న ప్రసాద వితరణ హోమం తర్వాత ఒక రోజు ఉంటుంది. ఈరోజు లాస్ట్ రోజు కూడా అందరికీ అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినట్టు సుభద్ర రెసిడెన్సీ నివాసితులందరికీ మనస్ఫూర్తిగా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జై బోలో గణేష్ మహారాజ్ కి.